జై హో పత్రిజీ. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. మనం గత 3 రోజులుగా జాగ్రత్త పంచకంలోని శ్లోకాలను చెప్పుకొని దాని యొక్క తాత్పర్యము, దాని యొక్క అంతరార్థాలను మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 4వది తెలుసుకుందాము. కామక్రోధ లోభచ్చ దేహి తిష్టతి తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు మనల్ని హెచ్చరిస్తున్నారండి. ఏమని అంటే, జ్ఞానం అనే విలువైన రత్నాలను దొంగిలించడానికి మనలో 6 దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని మనకి హెచ్చరిస్తున్నారు. మరి ఆ 6 దొంగలు ఎవరయ్యా అంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 దొంగలు మనలో ఉన్న జ్ఞానాన్ని దొంగిలిస్తున్నారు అని వారు చెప్తున్నారు. మరి కామము అంటే కోరిక. మనకి ప్రపంచంలో ఉన్నవి అన్నీ కావాలి అని ఎన్నో రకరకాల కోరికలు ఉంటాయి. మరి ఈ కోరికలన్నీ తీరకపోతే మనకి ఎంతో దుఃఖం కలుగుతుంది. ఈ కోరికల వల్లే మన జీవితం అంతా కూడా దుఃఖమయం అవుతుంది. మరి ఈ కోరికలను అధిగమించాలి అంటే మనస్సును జయించాలి. ఈ కోరికలకు కారణం ఈ మనస్సే. మరి బుద్ధుల వారు కూడా ఎన్నో రకాల ధ్యానాలు చేశారు, ఎన్నో క్రియలు చేశారు. చివరికి వైరాగ్యం కలిగి విసుగు పుట్టి అలా కూర్చుండిపోయినప్పుడు వారు శ్వాస మీద ధ్యాస పెట్టారు. అప్పుడే వారు జ్ఞానోదయాన్ని పొందగలిగారు. మరి మన మనస్సు కూడా శుద్ధి కావాలి అంటే కనుక మనము కూడా చక్కగా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తేనే మన మనస్సు కూడా మన అదుపులో ఉంటుంది. అప్పుడే మనము ఈ అరిషడ్ వర్గాలకు బానిస కాకుండా ఉంటాము. మరి 2వది క్రోధం. క్రోధం అంటే కోపం. ఈ కోపాన్ని కొంతమంది అయినదానికి కాందానికి కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు ఇళ్లల్లో భార్య భర్త మీద, భర్త భార్య మీద అయినదానికి కాందానికి కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు తల్లులు పిల్లల మీద అలాగే చేస్తూ ఉంటారు. ఈ తల్లులు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయి ఈ తల్లుల మీద కూడా ఇలాగే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒకరి మీద ఒకరికి గౌరవం అనేది పోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మనస్సును మనము అదుపులో ఉంచుకుంటామో అప్పుడు ఈ క్రోధాన్ని కూడా మనము జయించగలుగుతాము. మరి 3వది లోభం. కొందరికి ఎక్కడ పిసినారితనాన్ని చూపించాలి, ఎక్కడ ఆ పిసినారితనాన్ని వదలాలి అనేది కూడా తెలియదు. ఈ తెలియకపోవడం అనేది అజ్ఞానం. అది మనకి మామూలుగా ఒక సామెత కూడా చెప్తారు, చీమలు పోయే దారిని పట్టుకుంటారు, ఏనుగులు పోయే దారిని పట్టుకోరు అని అంటూ ఉంటారు. అంటే కొందరు అనవసరమైన విషయాల్లో ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు, దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అవసరమైన చోట ఖర్చు చేయరు, పిసినారితనాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే మరి మనము కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో వేలను ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు 100 రూపాయలు ఖర్చు పెట్టి కూడా కొనడానికి వెనక ముందు చూస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడ ఏది అవసరము అనే దాని మీద మనం దృష్టి పెట్టి అక్కడ డబ్బును ఖర్చు పెట్టుకోవాలి. కొందరు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఉన్నారు. అయితే కొందరి వద్ద టచ్ ఫోన్లు లేవు. దానివల్ల జూమ్ సెక్షన్లో పాల్గొనలేకపోతూ ఉంటారు, పిఎంసి ఛానల్ను చూడలేకపోతూ ఉంటారు. ఇలాగే గురువులు చెప్పినటువంటి సందేశాలను కూడా వారు తెలుసుకోలేకపోతూ ఉంటారు. కీప్యాడ్ ఫోన్లను మాత్రమే వాడుతూ ఉంటారు. ఎందుకు? అనవసరపు ఖర్చు అనేసి. కానీ మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే ఇటువంటి చోట మనము
డబ్బును ఖర్చు పెట్టక తప్పదు. దాని బదులు వేరే ఖర్చులను తగ్గించుకుని అయినా సరే జ్ఞానానికి సంబంధించిన అటువంటి విషయాల్లో మాత్రము మనము డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ లోభాన్ని మనము చూపించకూడదు. మరి 4వది మోహం. మోహం అంటే వ్యామోహం, మితిమీన వ్యామోహం. చూసినవన్నీ కావాలి అనుకోవడమే వ్యామోహం. మరి ఇవన్నీ కూడా మనము చేయకుండా ఉండాలి. మరి మనము ప్రతి దాని మీద వ్యామోహం చెందకుండా ఉండాలి అంటే మనస్సుని మనము అదుపులో ఉంచుకోవాలి. చూసిన చీరలన్నీ కావాలి అనుకోవడం, చూసిన నగలన్నీ కావాలి అనుకోవడం, ఇటువంటివన్నీ మనము ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల మీద మనము వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకొని మనము ఆత్మసేవలు చేయడానికి, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనము దాన్ని వ్యామోహాన్ని, ప్రపంచం వైపు ఉన్న మనసును వీటి వైపు మనము మనసుని తిప్పాలి. ఇలా మనము వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే కూడా మనము మన మనస్సే కారణం కాబట్టి మన మనస్సును మనము అదుపులో ఉంచుకోవాలి. మరి ఇంకొకటి మదం. మదం అంటే గర్వం అన్నమాట. నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, నగలు ఉన్నాయి, పట్టుచీరలు ఉన్నాయి, ఇలా రకరకాల గర్వం పొందుతూ ఉంటారు. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేసి. కానీ దీనికి కారణం కూడా ఆ మనస్సే. ఈ గర్వం వల్ల కూడా మనము దుఃఖాన్ని అనుభవించవలసి వస్తూ ఉంటుంది ఒకానొక సమయంలో. కాబట్టి మనము దీన్ని కూడా మనము గర్వం అనేది కూడా, అహంకారం అనేది కూడా మనలో నశింప చేసుకోవాలి. దీనికి కూడా మనసే కారణం కాబట్టి మనము ధ్యానం చేసి మనము ఈ మనస్సుని మనము అదుపులో ఉంచుకోవాలి. ఆఖరిది మాత్సర్యం. మాత్సర్యం అంటే అసూయ. మనకు లేనిది ఇతరుల వద్ద, అంటే పక్కవారి వద్ద కానీ ఎదుటివారి వద్ద కానీ ఉన్నప్పుడు అసూయ చెందుతూ ఉంటారు. మరి అలా అసూయ చెందకూడదు. మన స్థితిని బట్టి, మన అర్హతను బట్టి మనకు కలిగాయి, వారి అర్హతను బట్టి వారు పొందుతున్నారు అని మనము తెలుసుకోవాలి. మనము కూడా ఆ అర్హత సంపాదించుకోవాలన్నా, ఆ స్థితికి చేరాలి అన్నా కూడా మనము కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి, ఎంతో కష్టపడాలి. అలాగే మన యొక్క ఆత్మస్థితిని బట్టి, మనము చేసే పనులను బట్టే మనకు ఆ స్థితి అనేది కలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. తప్పితే ఎదుటివారికి ఉంది, పక్కవారికి ఉంది అనేసి మనము అసూయ చెందకూడదు. దీనికి కూడా కారణము మనస్సే. కాబట్టి ఈ అరిషడ్వర్గాలను మనము అదుపు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటేనే మనకు తెలుస్తుంది మనం మనస్సుని అదుపులో ఉంచుకోవాలి అనేది. మరి ఈ అరిషడ్వర్గాలను పూర్తిగా తొలగించుకోవాలి అంటే కుదరదు. ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించాలి. ఏ విధంగా అవసరమో ఆ విధంగా వాటిని వినియోగించుకోవాలి. అంతేకాని వాటిని పూర్తిగా తొలగించాలి అని మాత్రము ఇక్కడ అర్థం కాదు. మరి ఈ 6 దొంగలే మనలో ఉన్న జ్ఞానాన్ని దొంగిలిస్తున్నారు అని శంకరాచార్యులు వారు మనకి హెచ్చరించడం జరిగింది. అయితే మానవుల దుఃఖానికి 3 రకాల కారణాలు ఉన్నాయి అని ఇక్కడ మనకి రాఘవరావు సారు చెప్పడం జరిగింది. ఏమిటి అంటే మొట్టమొదటిది ఆధ్యాత్మిక దుఃఖం, రెండవది ఆది భౌతిక దుఃఖం, మూడవది ఆది దైవిక దుఃఖం. మరి ఆధ్యాత్మిక దుఃఖం ఏమిటి అంటే అరిషడ్వర్గాల వల్లే మనకి ఈ దుఃఖం కలుగుతోంది. మరి ఈ 6 గుణాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉంటే కనుక మనము ధ్యాన సాధన చేయలేము, జ్ఞానాన్ని పొందలేము. వాటిని అదుపులో ఉంచుకుంటేనే మనము ప్రాపంచికమైన విషయాల పట్ల వ్యామోహాన్ని అంటే బంధాలను తగ్గించుకుంటేనే మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి రాగలుగుతాము. కాబట్టి ఈ అరిషడ్వర్గాలను తొలగించుకునే ప్రయత్నము చేయాలి. అదే ఆధ్యాత్మిక దుఃఖం. మరి ఆది భౌతిక దుఃఖము అంటే ప్రాపంచికంలో ఈ కోరికల, ఈ విషయాల వల్లే మనకి దుఃఖం కలుగుతుంది. కాబట్టి మనము ఈ ప్రాపంచిక విషయాల్లో కూడా మనము
కోరికలను తగ్గించుకోవాలి. మరి ఈ ఆది భౌతిక దుఃఖం కలుగుతుంది అంటే అది అజ్ఞానం వల్ల మాత్రమే కలుగుతోంది. మరి ఈ అజ్ఞానం తొలగాలి అంటే మరి మనస్సు శుద్ధి కావాలి. అప్పుడే మనలో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి సరిగ్గా పనిచేస్తేనే మనకి వివేకం కలుగుతుంది. ఆ వివేకం కలిగినప్పుడే మనము జ్ఞానాన్ని పొందగలుగుతాము. మరి ఇదంతా ఒక మూర్ఖుడికి అంటే అజ్ఞానికి తెలియదు కాబట్టి వారు దుఃఖంలో ఉంటారు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదేవిధంగా ఆది దైవిక దుఃఖం అంటే ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ దుఃఖం అనేది ప్రకృతి నుంచి అన్నమాట. అంటే భూకంపాలు కావచ్చు, సునామీ కావచ్చు, తుఫాన్లు కావచ్చు, లేదా అతివృష్టి, అనావృష్టి, అతి ఉష్ణం, అతి శీతలం, ఇలా అన్ని ప్రకృతి వల్ల మనకి దుఃఖాలు అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దుఃఖం కూడా పోవాలి అంటే మనము జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి. అప్పుడు ఈ దుఃఖం నుండి కూడా కొంత మనము బయటపడే అవకాశం ఉంటుంది. అన్ని చోట్ల భూకంపము, సునామీలు వచ్చినా కూడా ఆ ప్రాంతంలో మనం ఉన్న ప్రాంతంలో సురక్షితంగా ఉండే అవకాశం ఉండవచ్చు. కాబట్టి మనము ఈ 3 రకాల వల్ల కూడా మనము దుఃఖానికి లోనవుతూ ఉంటాము. కాబట్టి మనము ముఖ్యంగా చేయవలసింది శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ యోగులు, సద్గురువులు చెప్పినటువంటి సందేశాలను మనము విని వాటి యొక్క లోతైన అర్థాలను తెలుసుకొని మనము చక్కగా ధ్యాన సాధన చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే మనము కూడా దుఃఖం నుండి బయటపడి ఆనంద స్థితికి చేరుకోగలుగుతాము. అదే ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు కూడా మనకి చెప్పడం జరిగింది. మన జ్ఞానాన్ని మనలో ఉన్న ఆ 6 దొంగిలించే దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మీ అందరితో పంచుకున్నాను. మరి మీ అందరికీ కూడా నచ్చితే ఈ సందేశాలు అందరికీ పంచండి. పంచితేనే పెంచబడుతుంది. ఇది ప్రకృతిలోని ఒక నియమం. కాబట్టి మనమందరము అదే ప్రయత్నంలో ఉండాలి. మరి మీ అందరూ కూడా అందరికీ ఈ జ్ఞానాన్ని, ఈ సందేశాలని పంచుతారని కోరుకుంటూ మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.